భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈరోజు భగవద్గీత యథాతథము ప్రథమాధ్యాయము. అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. కురుక్షేత్రమున యుద్ధ భూమిలో యుద్ధము ప్రారంభించడానికి ముందు సైన్యాన్ని ఏర్పరిచే ఒక వ్యవహారం ఉంటుంది. అయితే యుద్ధంలో విజయం సాధిస్తారా లేదా అపజయము పొందుతారా అనేది ఆ సైన్యం యొక్క ఏర్పాటు ద్వారానే అది విజయమా అపజయమా అనేది తెల్లమవుతుంది. ఆ సైనిక పరిశీలన యొక్క వివరణ ఈ ప్రథమ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారు తమ భాష్యం ద్వారా వివరించారు. దాన్ని 13, 14 చర్చించుకుందాం. శ్లోకము తథా శంకాచ ధైర్యచ పనవానకా గోముఖః సహసైవాభ్యన్యంత శశబ్దోతిములో భవాత్. తథా అటుపిమ్మట శంఖములు చ కూడా భేర్య భేరులు చ మరియు పనవ ఆనక చిన్న బేరులు మరియు డంకాలు గోముఖ శృంగములు సహస ఒక్కసారిగా ఏవ నిశ్చయముగా అభ్యహన్యంత ఒకేసారి మ్రోగించబడెను. స ఆ శబ్ద సంఘటిత ధ్వని తుముల భీకరము అభవత్ అయ్యెను. అటుపిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు భేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరము అయ్యెను. 14వ శ్లోకం. తథా శ్వేతైర్యుక్తే మహతి చందతే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతు. తథా శ్వేతైర్యుక్తే మహతి చందనే స్థితౌ మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతు. తథా శ్వేతైర్యుక్తే
महते स्यन्दने स्थितौ महति संदने स्थितौ माधव पाण्डव चैव माधव पाण्डवश्चैव दिव्यौ शङ्कौ प्रदत्मतु दिवौ शङ्खौ प्रदत्मतु तथा शङ्काश्च वीर्यश्च तथा शङ्खश्च वैर्यश्च वानत गोमुखा वनवानकगोमुखा सहसैवाभ्यहन्यन्त सहसैवावहन्यन्त शब्दस्तु मनोभवत् ततश्वेतैर्युक्ते ततश्चैतन्ययुक्ते महति स्यन्दने स्थितौ महति संदने स्थितौ माधव पाण्डवश्चैव माधव पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदद्मतु दिवौ शङ्खौ प्रदत्मतु ప్రతి పదార్థం అనువాదం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారిచే జయ శ్రీల ప్రభుపాద్ మహారాజుకి జయ जय తాత तथा అటుపిమ్మట శ్వేతై తెల్లని హయై గుర్రములు యుక్తే పూంచబడిన మహతి మహా స్యంధనే రథములు స్థితౌ స్థితులైనట్టి వారై మాధవ శ్రీకృష్ణుడు భాగ్య దేవత అయిన లక్ష్మీదేవి పతి పాండవ అర్జునుడు పాండురాజు పుత్రుడు చ కూడా ఏవ నిశ్చయముగా దివ్యౌ దివ్యములైన శంఖౌ శంఖములను ప్రదత్మతు పూరించిరి ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన రథము మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించిరి. భాష్యం. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జున హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడెను. శ్రీకృష్ణుడు పాండవుల పక్షములో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయ అవకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించెను. జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవాన్ని సాంగత్యము చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవాన్ని శంఖము నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అదృష్టము అర్జునుడి కొరకై వేచి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్ని దేవుని చేత అర్జునునకు ఇవ్వబడెను. ముల్లోకాలలో దానిని ఎక్కడకు త్రోలికెళ్ళినను అది దిక్కులన్నింటినీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునను విషయమును సూచించెను. ఈ రెండు శ్లోకాలలో మనకి 12వ శ్లోకంలో దుర్యోధనుని సంతోషపరచడానికి భీష్మదేవుడు ఏం చేశారు? ఏం చేశారు? శంఖం భజించి వర్జన అది శంఖాన్ని పూరిస్తే ఆ శంఖధ్వని ఎలా వచ్చింది? ఒక సింహం ఎలాగైతే గర్జిస్తుందో సింహ గర్జన లాగా ఆ నాదం వలె ఆ శంఖం యొక్క శబ్దము వచ్చింది. దాని యొక్క ప్రతిధ్వని తరంగాలుగా వ్యాపిస్తూ మేఘాల వైపు కూడా అంత దూరం వెళ్ళింది అనమాట. అది చూసి ఎవరు సంతోషపడ్డారు? దుర్యోధనుడు. ఎందుకు? ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది, నా గెలుపు నిశ్చయము. ఎందుకంటే భీష్మ పితామహులు యుద్ధ రంగంలో నిలిచి ఉన్నంత వరకు మనకి విజయము పక్కన పెట్టిన ఓటమి అనేది మాత్రము ఎట్టి పరిస్థితిలో మనకి రాదు అని చెప్పి దుర్యోధనునికి పూర్తి నమ్మకం. ఎందుకు? భీష్మదేవులు వారి తండ్రి నుంచి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని పొందారు. ఏంటది? ఇచ్ఛామరణం.
తను ఎప్పుడైతే తన దేహాన్ని వదిలేయాలనుకుంటారో అప్పుడే భీష్మ పితామహుల వారికి ఆ అవకాశము వస్తుంది. తను పిలువనంత వరకు మరణం అనేది భీష్మ పితామహుల్ని సమీపించడానికి అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేదు. అందుకే దుర్యోధనుడు అంత ధీమాగా ఉన్నాడన్నమాట యుద్ధరంగంలో. ఇంకా అవతలి పక్షం నుంచి ఎప్పుడైతే భీష్మ పితామహుల వారు శంఖాన్ని పూరించారో అప్పుడు ఏం జరగాలి? అక్కడ చర్య జరిగింది, దానికి ఏం జరగాలి? ప్రతిచర్య. ఒక వైపు నుంచి యాక్షన్ ప్రారంభమైతే ఇంకో వైపు నుంచి ఏమొస్తుంది? దానికి రియాక్షన్ రావాలి. రాకపోతే ఏమవుతుంది? ఇంకా యుద్ధంలో మేము పాల్గొనట్లేదు, మా ఓటమిని ఒప్పుకొని తిరిగి వెళ్ళిపోతున్నామనే సంకేతాన్ని శత్రు సైన్యానికి ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మరియు ముందుగా అందరూ కలిసి వివిధ శంఖాల యొక్క ధ్వనిని వినిపించారన్నమాట. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే వివిధములైన వాద్యములు, శంఖములు, వివిధ వాద్యములు, భేరులు, శృంగములు. భేరులు అంటే కొడతారు, డంకానాదంటారు దాన్ని. మన దగ్గర బ్యాండ్ వాళ్ళు కొడతారు, విపరీతమైన శబ్దం వస్తుంది. దాన్ని అక్కడ యుద్ధరంగంలో అవి వేరే విధంగా ఉంటాయి, కొద్దిగా దాన్ని పోలి ఉంటాయి అనమాట. అది కొడితే కనుక ఆ శబ్దము భీకరంగా వస్తుంది అనమాట, భయంకరమైన శబ్దం వస్తుంది దాని నుంచి. అట్లా అన్ని వైపుల నుంచి పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులు ఒక్కసారిగా అవన్నీ మ్రోగించారన్నమాట. మ్రోగిస్తే ఇంకా ఒక శృంగాన్ని, ఒక శంఖాన్ని, ఒక బేర్ని మోగిస్తేనే ఆ శబ్దాన్ని భరించలేదు. అలాంటిది సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా ఒకేసారి వాటన్నిటిని మోగిస్తే ఇంకా శబ్దము తట్టుకోవడం అనేది చాలా కష్టం. అది భీకరంగా, భయంకరంగా ఉంటుంది అన్నమాట దాని శబ్దం అనేది. అట్లా వారందరూ కూడా అవన్నీ మ్రోగించారని చెప్పి 13వ శ్లోకంలో వివరించడం జరిగింది అన్నమాట. ఇంకా 14వ శ్లోకానికి వచ్చేసరికి భీష్మదేవుడు పూరించిన శంఖానికి బదులుగా పాండవ సైన్యంలో ఉన్న వీరులందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పాండవుల పక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఎదుటి పక్షం వాళ్ళకి విజయం అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ వివరించడం జరిగింది అన్నమాట. ఆ విషయము దేని ద్వారా అవగతమవుతుంది? కృష్ణార్జునులు పూరించినటువంటి దివ్య శంఖముల ధ్వని విజయ అవకాశాన్ని సూచించడం జరుగుతుంది అన్నమాట. ఒక చిన్న ఏదైనా కలహం జరిగినప్పుడు ఒక వైపుకి ఒకరే ఉంటారు, కానీ ఇంకో వైపుకి ఒక 10 మంది ఉంటారు. కానీ ఈ ఒక వైపు ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆయన ధైర్యస్తుడైతే ఏమంటాడు? వారిని రండి చూసుకుందాం, మీ బలం ఎంతో నా బలం ఎంతో, మీరు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను ఒంటరిగానే మీతో ఏదైతే అది తేల్చుకుంటానన్నప్పుడు ఏమవుతున్నప్పుడు ఎదుటి పక్షంలో ఉన్న 10 మందికి ఒక అనుమానం కలుగుతుంది. అసలు ఏదో ఒంటరి వాడు అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే వీళ్ళ లోపల ఏదో మనకు తెలియని శక్తి దాగుందని చెప్పి వాళ్ళ లోపల ఒక ఆ సంశయం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ధైర్యంగా ఎదుటి వ్యక్తితో పోరాడలేదు. అందుకే వాళ్ళు పోరాడినా కూడా విజయం అనేది వారికి దక్కదు. ముందుగా ఏదైనా పని చేయాలనుకున్నా కూడా ధైర్యం అనేది చాలా ముఖ్యం. ధైర్యం, సాహసాలు ఉన్నవారు ఏ పనినైనా కూడా సులభంగా చేయగలుగుతారు అన్నమాట. అది లేకుండా ఎంత బలం ఉన్నప్పటికీ ధైర్యంగా ముందడుగు వేయలేరు, చేసిన పనిలో విజయం కూడా సాధించలేరు. అందుకే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా వారి యొక్క భాష్యంలో వివరిస్తున్నారు అన్నమాట. పాండవుల సైన్యం ఎంత పరిమితం కలిగింది, కౌరవ సైన్యం అపరిమితమైంది అనమాట.
ఎన్నో అక్షౌహిణీల సైన్యం ఉంటుంది అక్కడ. కానీ విజయం ఎవరిని వరిస్తుంది? పాండవులు. పరిమితమైన సైన్యం గల పాండవ పక్షంలో వారికి విజయం వరిస్తుంది. ఎందుకు? సాక్షాత్తు సృష్టించిన సృష్టికర్త దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా వారి పక్షంలో ఉన్నందున ఇంకా విజయానికి ఎదుటి పక్షం వారికి ఎలాంటి అవకాశం లేదని చెప్పి ఇక్కడ ప్రభుపాద వారు స్పష్టంగా చెప్తున్నారు. జయస్తు పాండుపుత్రాన ఏషాం పక్ష జనార్దన. సృష్టికర్త అయినటువంటి జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్షంలో ఉన్నప్పుడు పాండుపుత్రాన, అర్జునుడి ఇక్కడ అర్జునుడిగా సంబోధించాలి. పాండుపుత్రాన అంటే పాండురాజు యొక్క కుమారుడు, వాళ్ళకి తప్ప ఇంకా విజయము ఎవరిని వరించదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ సాంగత్యం గురించి కూడా కొంచెం వివరించడం జరిగింది. సాక్షాత్తు పాండవులు ఎవరి సాంగత్యంలో ఉన్నారు? వాళ్ళు శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రత్యక్ష సాంగత్యములు రోజుకి 24 గంటలు శ్రీకృష్ణ భగవాను వదిలిపెట్టకుండా ఉన్నారు. అందుకే ఇక్కడ శ్రీకృష్ణ భగవాను సాంగత్యం చేత విజయం ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. ఎవరైతే ధర్మం వైపు నిలబడతారో, ధర్మాన్ని పాటించే వారి సాంగత్యం తీసుకుంటారో వారికే ఏ పని చేసినా కూడా విజయ అవకాశాలు ఉంటాయి. అది కాకుండా అధర్మవర్తనని ప్రవర్తించినప్పుడు విజయ అవకాశాలు వచ్చినా కూడా దాన్ని సరిగా వినియోగించుకోలేక అధర్మవర్తనలై అపజయాన్ని పొందుతారని. ఒక విజయమే కాదు, లక్ష్మీదేవి కూడా ఎక్కడైతే విజయం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఇంకొకటి ధైర్యలక్ష్మి, లక్ష్మీదేవులు ఎంతమంది ఉంటారు? 8 మంది. వారిలో ధైర్యలక్ష్మి లేకుండా మిగతా లక్ష్మి ఎవరు కూడా అక్కడ ఉండలేదు. ధైర్యలక్ష్మి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అందరూ అష్టలక్ష్ములు అక్కడే ఉంటారు అన్నమాట. ఇక్కడ అదే విషయం చెప్పడం జరిగింది. కృష్ణ భగవానుడు నారాయణుడు ఎక్కడైతే ఉంటారో లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. లక్ష్మీదేవి నారాయణుని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండదు అన్నమాట. అందుకే ఇక్కడ ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు అనమాట. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూ ఒంటరిగా నివసింపదు. భార్య యొక్క కర్తవ్యం ఏంటి? భర్త ఎక్కడుంటే అక్కడ ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మనము ఇంట్లో ఇక్కడ సత్సంగం జరుగుతుంది రమ్మనంటే ఆమె రాదన్న అనుకోండి, మీరు ఏంటంటే రాను అంటే కర్తవ్య పాలన పాటించనంటే. విష్ణువు లేక శ్రీకృష్ణ భగవాన్ శంఖము నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయం మరియు సంపదలు అదృష్టము మరియు అర్జునుని కొరకు వేచి చూస్తుండెను. ఎప్పుడు యుద్ధం ముగుస్తుందా, లక్ష్మీదేవి వారి పక్షానికి ఎప్పుడు వెళదామా అని అక్కడ రెడీగా ఉందన్నమాట. ఎందుకు ముందే మరి యుద్ధం ముగిసిన తర్వాతనే రావచ్చు కదా లక్ష్మీదేవి? ఎందుకే ముందుగా వచ్చి అక్కడ వేచి ఉంది? అక్కడ ఎవరి కోసం? అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి కూడా ముందే వచ్చి అక్కడ పాండవుల వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా కాబట్టి విష్ణువు లేక శ్రీకృష్ణ భగవాన్ని శంఖం నుండి దివ్యధ్వని సూచించినట్లు విజయము మరియు అదృష్టము మరియు అర్జునుని కొరకై వేచి చూస్తుండెను. అవన్నీ కూడా ఆయన వైపులకు వెళ్ళడానికి
రెడీగా ఉన్నారు. లక్ష్మీదేవి, విజయము, సంపదలు అన్నీ కూడా వచ్చి అక్కడ 8 మంది లక్ష్మీదేవులు వచ్చి అక్కడ సిద్ధంగా ఉన్నారన్నమాట. దేనికోసం దేనికోసం ఉన్నారు? అర్జునుడి వైపుకు వెళ్ళడానికి. మిత్రులు ఇరువురును ఆశీర్వులైనట్టి రథం గురించి ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వడం జరిగింది. ఆ రథము దాని వర్ణం ఏంటి? రంగు తెల్లని శ్వేత రథం అంటారు. అది అర్జునుడికి ఎవరిచ్చారు? అది అగ్నిదేవుడు. ఆ రథాన్ని కనుక అధిరోహించి క్షణంలో ఏ లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి వెళ్ళొచ్చు. దాన్ని ఎవ్వరు కూడా ఏమి చేయలేదు. ఎలాంటి అస్త్ర శస్త్రాలతో కూడా దానికి ఎలాంటి నష్టం వాటింపజేయడానికి ఎవరికి కూడా ఆ శక్తి లేదు. అంతటి మహత్తరమైనటువంటి మహిమ గల రథాన్ని అగ్నిదేవుడు అర్జునుడికి ఇస్తారన్నమాట. అది మనం చూడడానికి బాహ్యంగా అర్జునుడే స్వయంగా వెళ్ళి ఆయన ప్రార్థించి తీసుకున్నప్పటికీ అది ఎవరి కృప ద్వారా వచ్చింది? శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ద్వారానే ఆ రథము అర్జునుడికి సిద్ధించింది అనమాట, లభించింది. అన్ని లోకాలు ఏ దిక్కుకు వెళ్ళినా కూడా దానికి ఎదురు అనేది ఉండదు. దాన్ని తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యం కూడా ఎంతటి వీరునికైనా కూడా అది సాధ్యం కానటువంటి విషయం.